నల్గొండలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అక్కడ చెరువుగట్టు వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ లైవ్లో అందిస్తారు. విజయ్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శివనామస్మరణతో శివాలయాలను కూడా మారుమోగుతున్నాయి. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా చెరువుగట్టు ఆలయంలో ఉన్నాం. శివనామస్మరణతో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. భారీగా తెల్లవారుజామునే భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భారీగా తరలి వస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి శివాలయం కూడా ప్రత్యేక పూజలతో పూజలు అందుకుంటున్న పరిస్థితి ఉంది. అభిషేక ప్రియుడికి అభిషేకాలు చేసుకుంటున్నారు. ఈ ఆలయంలో కూడా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు తెల్లవారుజాము నుంచే నిర్వహిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ప్రతి శివాలయంలో ఉదయం 3 గంటల నుంచే ప్రత్యేక పూజలు ప్రత్యేక అభిషేకాలు జరుగుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. మరికొంత భక్తులు అయితే నిన్న రాత్రి సమయం నుంచే ఇక్కడికి వచ్చి జాగారాలు చేస్తూ స్వామివారిని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అభిషేకాలు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత శివపార్వతుల కళ్యాణం ఉపవాస దీక్షలు కూడా కొనసాగుతున్న పరిస్థితి. స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం ఇక్కడే ఉండి ఉపవాస దీక్షను పూర్తి చేసుకోవడంతో పాటు ఆ తర్వాత రాత్రి సమయంలో జాగారాలు కూడా నిర్వహించుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఆలయాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తారు. భక్తులు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. శివనామస్మరణతో భక్తులు స్వామివారిని కొలుస్తుండగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరొక వైపు స్వామివారిని దర్శించుకుంటూ భక్తులు కూడా తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. శివుడిని మనసారా వేడుకుంటూ తమ కోరికలు తీర్చమని తమ సంబంధించిన మొక్కలు కూడా చెల్లించుకున్న పరిస్థితి ఉంది. ప్రతి శివాలయం కూడా పొద్దున 3 గంటల నుంచి ప్రత్యేక పూజలతో ప్రత్యేక అలంకారంతో ప్రత్యేక పూజలతో వెలువెత్తుతుంది. రేపు సోమవారం కూడా కావడం, ఈరోజు ఆదివారం శివరాత్రి కావడంతో 2 రోజుల పాటు భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందుకు అనుగుణంగా ఆలయ పాలక మండళ్లు, ఆలయ అర్చకులు, తర్వాత దీనికి సంబంధించి ఎన్విరాన్మెంట్ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఏర్పాటైతే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము 4 గంటలకే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. తమ ఇష్టదైవాన్ని వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొక్కులు చెల్లించుకుంటున్నారు. సాయంత్రం వరకు అర్చకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి శివరాత్రికి సంబంధించిన విశిష్టత ఏంటి? ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతున్నాయి? శర్వాయ నమః, భవలింగాయ నమః, శర్వాయ నమః, శర్వలింగాయ నమః. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా రుద్రాభిషేకాలు జరుగుతాయి. ఈరోజు సాయంత్రం బిల్వార్చన ఉన్నది.